ఇంటర్నెట్ అక్కయ్య ఈరోజు నా పాత స్కూలు అనే నేపాలీ కథ. ఈ కథను పరశురాం యోగా గారు రాస్తే తెలుగులోకి అనువాదం చేసిన వారు ప్రవల్లిక గారు. ఈ కథ 2015 విపుల మాసపత్రికలో ప్రచురితమయ్యింది. సరే, నా పాత స్కూలు కథ వినేయండి. నాన్న, ఈ వార్త పేపర్ తెచ్చారా? పేపర్లో వార్తలేమీ ఉండడం లేదు, కొడుకును వారించాడతను. స్వతంత్ర భారతదేశంలో విషయాలే లేవా? వ్యంగ్యంగా అన్నాడు కొడుకు. స్కూల్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నట్టు ఏంటిది గౌరవం లేకుండా? నీ వ్యవహారం శృతి మించుతోంది అని గద్దిస్తూ, ఎలా చదువుతున్నావు? పరీక్ష పాసవుతావా? నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని అడిగాడు. నిన్ననే ఇచ్చారు, కేశవధ్వజ భయం భయంగా జవాబిచ్చాడు. అతడికి తను చదువుకునే రోజులు గుర్తు చేసుకుంటూ, నేను ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవారు. నేనెలాగైతే అందరి మెప్పు పొందానో, ఆ స్కూల్లోని నువ్వు మంచి పేరు సంపాదించాలి. అక్కడ నాకు చదువు చెప్పిన ఎందరో మాస్టార్లున్నారు. ఇప్పటికీ అర్థమైందా? ఇంతకుముందు కూడా చెప్పావు నాన్నా. కొడుకు అడ్డుకున్నాడు. మధ్యలో నోరెత్తకు. ఆటపాటల్లో, చదువుల్లో అన్నిట్లో నేనే ముందు ఉండేవాణ్ణి. ఆ ఫైనల్ బ్యాచ్‌లో నేను ఒంటరిగా సెంటర్ నుంచి డ్రిబ్లింగ్ చేస్తూ ఎలా గోల్ చేశానో తెలుసా? నాపై ఎన్ని ప్రశంసలు జల్లు కురిశాయో! నేను లేకపోతే ఆ షీల్డ్ మాకు వచ్చేదే కాదు. చదువులో కూడా 4 సబ్జెక్ట్‌లో నేనే ఫస్టు. మీసాలు మెలిసాడు. క్లాసు పరీక్షల్లోనా నాన్నా? మకరధ్వజకి కోపమొచ్చింది. మూర్ఖుడా! వార్షిక పరీక్షల్లో మాస్టర్లంతా నన్ను భలే ప్రశంసించారు. హెడ్ మాస్టర్‌ది ఎక్సలెంట్ అని రాశారు. నా ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో ఓహ్! నా పాత స్కూలు తీసుకురా నీ రిపోర్ట్‌ని. మీ తాత తండ్రుల పేర్లు నిలపాలిరా. ఈసారి బానే వచ్చాయి నాన్నా. కేశవ జేబులో కాగితాన్ని తండ్రికిచ్చాడు. రిపోర్ట్ తిప్పి ఆత్రంగా చూస్తూ, ఇంకా బాగా రావాలిరా. ఆ, అదే గవర్నమెంట్ ముద్ర. నాకు అలాంటి ప్రోగ్రెస్ రిపోర్టే ఇచ్చేవారు అన్నాడు. మార్కుల మీదకి దృష్టి మళ్ళేసరికి అతడికి మొహం వాడిపోయింది. అంతలోని కోపంతో ఊగిపోతూ, నేపాలీలో ఫెయిలయ్యావా? లెక్కల్లో జీరో. నీ బుర్రకేమైంది నాకర్థం కావడం లేదు. నేను కష్టపడి డబ్బు సంపాదిస్తే అదలా తగలేస్తావురా అని చెడామడా తిట్టాడు. కానీ నాన్న, కేశవ్ ఏదో చెప్పబోయాడు. ఇంక మాట్లాడుకో. నా ఆశలన్నీ మంట కల్పిస్తున్నావు కదరా! నా పేరుని అప్రతిష్ట పాలు చేస్తున్నావురా అంటూ కర్రెగెత్తాడు. కేశవ తప్పించుకునేసరికి మళ్ళీ రిపోర్ట్ చూస్తూ, అరే! హిస్టరీలో ఫెయిల్. గాడిద! బద్మాష్! నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను మంచి పేరు, డబ్బు సంపాదించి ఇస్తే స్కూల్లో నా పేరు నాశనం చేస్తున్నావు. నేను కష్టపడ్డట్టు నువ్వసలు ఒళ్ళు వంచడం లేదు. కొట్టడానికి మీదకి రాసాగాడు. నాన్నా, పొరపాటయిపోయింది నాన్నా. చుప్! మాస్టర్లు తప్పు చేయరు. తప్పు చేస్తే వారిని ప్రభుత్వం ఉంచదు. సైన్స్ పరీక్ష ఎందుకు రాయలేదురా? నాకు కలక్కం తెస్తున్నావు కదరా! నా పాత మాస్టార్‌ని కూడా నీ వల్ల కలవలేనురా. రోజూ ఎవడో ఒక స్నేహితుడితో దెబ్బలాటలు, క్లాసు మాస్టారు కూడా నీ అల్లరి గురించి ఫిర్యాదు చేశారు. ఇది అనుచితం. నా ఇంట్లోంచి పోరా. స్కూల్లో నీ పేరు కొట్టించుకునిరా. నీ చదువు ఆపేస్తా అని తిడుతూ కొడుకును చావబాదసాగాడు. నాన్నా, నన్ను కాస్త చెప్పనివ్వండి. ఎంతో ప్రాధేయపడుతూ కాళ్ళావేళ్ళా పడసాగాడు కేశవ్. ఏం చెప్తావురా? నీ దగ్గర చెప్పడానికి ఏముంది? నీ మార్కులు చూసి నా హృదయం బద్దలైందిరా. నేనింక ఈ ఊళ్ళో ఉండదలుచుకోలేదు. ఈ ప్రపంచంలో వేరే కొసకి వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. నా ఇంటిని, నన్ను సర్వనాశనం చేశావు కదరా తుష్టుడా! కొడుకును తిట్టి తిట్టి అలసిపోయాడు మకరధ్వజ. నాన్నా, నాన్నా, ఇది నా రిపోర్ట్ కాదు. నన్ను కాస్త మాట్లాడనివ్వండి. కేశవ బతిమిలాడసాగాడు. నీదే కాకపోతే నీ అయ్యేదిరా. అబద్ధం చెప్తున్నావురా. ఈ పేరు ఎవరిదిరా? కోపంగా రిపోర్ట్‌పై ఉన్న పేరును చదవసాగాడు. డార్జిలింగ్ గవర్నమెంట్ హై స్కూల్ 6వ తరగతి మకరధ్వజ కార్కీ. మకరధ్వజ కార్కీ. అరిగిపోయిన గ్రామోఫోన్ రికార్డ్‌లాగా అతని గొంతు సడెన్‌గా ఆగిపోయింది. ఆయన చేతిలోంచి రిపోర్ట్ జారింది. వణుకుతూ
నేలపై కూలబడ్డాడు. భయం భయంగా రిపోర్ట్‌ని నేలపై నుంచి తీశాడు కేశవ్. నాన్నా, ఇది 1925లో స్కూల్‌ని విడిచేటప్పుడు నీకిచ్చిన ప్రోగ్రెస్ రిపోర్టు. నిన్న పాత పుస్తకాల్లో నాకు దొరికింది. కథ విన్నారుగా? కనుక చిన్నతనంలో ఎలా చదివేవాళ్ళమో, ఎలా ఉండేవాళ్ళమో నిజమేంటో మనకు తెలుసు. దాన్ని మనం మార్చి అసలు నిజాన్ని దాచేస్తే దొరికిపోతామండోయ్! కొత్త తరం పిల్లలు చాలా స్పీడు. కనుక వాళ్ళ ముందు మోకాలు వేసే పరిస్థితి తెచ్చుకోకండి.